నమస్కారం. ఉదయరాగం కార్యక్రమానికి హార్టీ వెల్కమ్. అనుభూతుల తరంగంలా అనుభవాల సారంగా సాగిపోతున్న ఉదయరాగం ఈరోజు మరింత కలర్ఫుల్గా ముస్తాబై మీ ముందుకొచ్చింది. మరి ఈనాటి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఈరోజు తిథి నక్షత్ర వార వివరాలను తెలిపే శుభయోగంతో ఈనాటి ఉదయరాగం ప్రోగ్రాంకి శుభారంభం చేద్దాం. ఎందరో విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతూ మరెందరో విద్యార్థులకి మార్గదర్శకంగా నిలుస్తున్న మినర్వా విద్యా సంస్థల అధినేత ఎన్విఎస్ఎస్ రావు గారు అలియాస్ బాబ్జీ గారు. మరి బాబ్జీ గారు ఈనాటి మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. మరి ఆయనకి వెల్కమ్ చెప్దాం. బోధన చేస్తూ వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి బీజం వేస్తున్నారు ఎన్ఎస్విఎస్ఎస్ రావు అలియాస్ బాబ్జీ గారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బాబ్జీ విద్యాభ్యాసం పూర్తయిన తరువాత కొంతకాలం ఫుడ్ కార్పొరేషన్ సంస్థలో నాణ్యత నియంత్రణ విభాగంలో పనిచేశారు. విద్యార్థులకు చక్కటి విద్యను అందించే లక్ష్యంతో మినర్వా విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. మినర్వా విద్యా సంస్థ సాధిస్తున్న ఫలితాలకు ప్రజలు నీరాజనాలు పలికారు. చక్కటి విద్యా బోధన అందిస్తున్న సంస్థలకు ఎప్పుడు ఆదరణ ఉంటుందన్న బాబ్జీ ఈనాటి మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. బాబ్జీ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాబ్జీ గారు, సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ నుంచి విద్యారంగం వైపు అడుగులు వేశారు. అసలు విద్యారంగం వైపు మీ ప్రస్థానం ఎలా కొనసాగింది? యాక్చువల్గా 1987లో ప్రతిపాడు విలేజ్ ఈస్ట్ గోదావరిలో అక్కడ మినర్వా స్కూల్ స్థాపించబడిందండి. రమేష్ గారని ఆయన స్టార్ట్ చేశారు ఇనిషియల్గా. మేము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో ఆయన స్టార్ట్ చేసిన టైంలో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేను క్వాలిటీ కంట్రోల్లో పనిచేస్తూ ఉండేవాడిని. పని చేస్తున్నాను కానీ నేను కూడా ఏదైనా సొంతంగా చేయాలనేది ఉండేది ఎప్పుడు మొదటి నుంచి. అంటే నేను ఉద్యోగం చేయకూడదు, నేను ఉద్యోగం ఇవ్వాలి 10 మందికి అని. సో అది అక్కడ నడుస్తూ ఉండగానే నేను హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నాకు అక్కడ ఉన్న డైరెక్టర్స్ ఏమయ్యారంటే వాళ్ళకి యుఎస్ అవసరం ఛాన్స్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే నేను వైజాగ్కి షిఫ్ట్ చేశాను అనమాట. వైజాగ్లో ఇలా నడుస్తూ ఉండగా 2008లో మనం వైజాగ్లో కూడా స్టార్ట్ చేయాలి అని అనుకుని మేము వైజాగ్లో 3 బ్రాంచెస్తో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే ఇంకొక బ్రాంచ్ని ఎక్వైర్ చేసుకోవడం జరిగింది. వెరీ నెక్స్ట్ ఇయర్ ఇంకో 5th బ్రాంచ్ కూడా ఎక్వైర్ చేయడం జరిగింది. ఇప్పుడు వైజాగ్లో మనం 5 బ్రాంచెస్ నడుపుతూ ఉన్నామండి. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం పిల్లలకి. ఓకే. మరి ఒక ఉద్యోగిగా మీ కెరియర్ని స్టార్ట్ చేసిన మీరు అటు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు, అంటే ప్రొఫెషన్కి సంబంధం లేకుండా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు. సాఫ్ట్వేర్ నుంచి మళ్ళీ విద్యారంగం వైపు అడుగులు వేశారు. దీని వెనకాల మీకు ఎవరైనా అంటే ఇన్స్పిరేషన్ అనే ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే ఏమి ప్రత్యేకించి ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు, కానీ సాఫ్ట్వేర్ కంపెనీ ఎందుకు పెట్టామంటే అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ మంచి బూమ్ ఉండేది. సో ఏదైనా మనం స్టార్ట్ చేయాలంటే బాగా పైకి రావాలంటే సాఫ్ట్వేర్ కంపెనీ కరెక్ట్ అని అనుకున్నాను. తర్వాత నాకున్న నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్, అది కూడా నాకు బాగా ఉపయోగపడింది అనమాట. నాకు అది కాకుండా నాకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందంటే తొందరగా అడాప్ట్ చేసుకుంటాను అనమాట. ఆ ఉద్దేశంతో సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసాం చాలా కాలం. తర్వాత ఎందుకు వచ్చామంటే సాఫ్ట్వేర్ కూడా కొంచెం తగ్గింది మధ్యలో. అప్పుడు ఫస్ట్లో ఉన్న భూమి అనేది తగ్గిన తర్వాత నేను హ్యావ్ డిసైడెడ్ ఇట్ ఈస్ రైట్ టైమ్ టు షిఫ్ట్ టు సమ్ అదర్ ప్రొఫెషన్. అప్పుడు నాకు కనిపించింది ఏంటంటే స్కూల్స్, ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్లోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. మరి అప్పట్లోనే భవిష్యత్ తరాలకు ఏదో ఉపయోగపడుతుందో గ్రహించగలిగారు. 1987లోనే మీరు స్కూల్ అనేది మినర్వా విద్యా సంస్థలు అనేది స్థాపించడం జరిగింది. మరి అప్పటి నుంచి 2015 వరకు మీ ప్రస్థానం ఎలా కొనసాగింది విద్యారంగంలో? చెప్పాలంటే నా పార్ట్ 2008 నుంచే స్టార్ట్ అయింది. విద్యారంగంలోకి వచ్చేసరికి ప్రత్యక్షంగా 2008 నుంచే స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసిన ఇయర్లోనే మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అయ్యారు ఫస్ట్ నుంచి.
ఆ రెస్పాన్స్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి మేము ఇంకొక బ్రాంచ్ని కూడా ఎక్వైర్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెరీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక 5th బ్రాంచ్ని కూడా ఎక్వైర్ చేసుకోవడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ రన్నింగ్ ద స్కూల్స్ సక్సెస్ఫుల్లీ. చాలా మాకు కాంపిటీషన్ ఉంది. కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి, మాతో పాటుకి కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి చాలాని. అన్ని స్కూల్స్ అవి వచ్చినా కానీ మాది మాత్రం ఏమీ ఇబ్బంది లేకుండా మేము సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాం. ఇవాళకి కూడా మినర్వా అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది విశాఖపట్నంలో క్రియేట్ చేయగలిగాం. అది మరి అప్పటి చదువులకి ఇప్పటి చదువులకి అనూహ్యమైన మార్పులు ఉన్నాయండి విద్యారంగంలో. మరి ఇలాంటి మార్పుల్ని మీరు ఎట్లాగా అంటే మీరు ఏ విధమైన చేంజెస్ చేసుకుంటారు? ఈ మార్పుల్ని అందిపుచ్చుకోగలుగుతున్నారా? వచ్చిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్చువల్గా చెప్పాలంటే తప్పదు, మార్పులు అనేది అడాప్ట్ చేసుకోవాల్సి. అయినా కానీ పాత పద్ధతులు ఏమైతే ఉన్నాయో, మన ట్రెడిషనల్ మెథడ్స్ ఏమన్నా అవేమీ వదిలిపెట్టకుండా ఇవాళ రోజున ఎడ్యుకేషన్ అంటే అది మెకానికల్గా అయిపోయింది అంతా. పిల్లలకి కూడా టైం ఉండటం లేదు. మార్నింగ్ స్కూల్కి వస్తారు, సాయంత్రం వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళు రెడీ అయ్యి హోంవర్క్ చేస్తారు, భోజనం చేసేటప్పటికి పడుకునే టైం అయిపోతుంది. అట్లాగైతే పరిస్థితి అయితే ఉంది. చెప్పాలంటే ఎక్కువ ప్రెషర్ ఉంది. అది సిలబస్ వాళ్ళకి అయితేనేమి, వాళ్ళ కాంపిటీషన్ క్రియేట్ చేయడం వల్ల అయితేనేమి అది అయితే ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా మేమేం చేస్తున్నాము అంటే ఈ ఎడ్యుకేషన్తో పాటుగా, ఎడ్యుకేషన్ అంటే ఎకనామిక్స్ అంటే మన స్కాలస్టిక్స్ అంటాం, కేవలం పాఠాల గురించి. ఆ స్కాలస్టిక్స్ డెవలప్మెంటే కాకుండా మేమేమనుకుంటామంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటాం. హోలిస్టిక్ డెవలప్మెంట్ అని వచ్చేటప్పటికి కేవలం పాఠాలు చెప్పడమే కాదు, అన్ని విధాలుగానే వాళ్ళని అభివృద్ధి చేస్తాం. అంటే స్పోర్ట్స్లో కానీ, లేకుంటే ఏదైనా కాంపిటీషన్స్లో కానీ, లేకుంటే వాళ్ళకు ఉండే ఏమైనా నాలెడ్జ్ బేస్, వాళ్ళకి ఏదైనా నాలెడ్జ్ బేస్ ఉన్నా కానీ, వాళ్ళ బిహేవియర్కి కానీ అన్నిటికీ కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. మనం వాళ్ళకి ఒక మార్కులు అనేవి, దానికి కూడా మార్కులు ఇస్తూ, మార్కులు అంటే ఎంకరేజ్ చేసి, అంటే పిల్లవాడు స్కూల్కి ఏదో మెకానికల్గా రాకుండా వాడు హ్యాపీగా రావాలనే ఉద్దేశంతో ఈ షుడ్ లవ్ టు కమ్ టు స్కూల్ అన్నట్టుగా అనమాట. అంచేతనికి వాళ్ళ మీద ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది. మా స్కూల్లో ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే మన స్కూల్లోకి అయితే మాకు ఆటలు ఉంటాయి, ఆటలు ఆడుకోవచ్చు, లేకుంటే ఎలక్ట్రిషన్ ఉంటుంది, ఇది ఉంటుంది, లేకుంటే ఇవన్నీ అన్ని రకాలుగాని వాళ్ళకి ఎంత ఫ్రెష్గా మన స్కూల్కి వచ్చాడో అంత ఫ్రెష్ మైండ్తో ఇంటికి వెళ్ళాలని ఉండాలనే ఉద్దేశంతో మేము కొత్తవన్నీ పెట్టడం జరిగింది. చేస్తూ ఈ కాంపిటీషన్కి ఉన్న ఏవైతే సిలబస్ ఉందో అది కూడా పూర్తి చేస్తూ, ఈవేళ 10th క్లాస్ కంటే 10 out of 10 వస్తేనే గొప్ప రావాలి, అది కూడా ఇస్తూ కేవలం ఈ ఎడ్యుకేషనే కాకుండా అదర్ యాక్టివిటీస్లో కూడా బాగా ఇంప్లిమెంట్ చేసి మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం. దానివల్ల మా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది. సార్, మరి ఈ కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయిందని మీరు చెప్పారు. మరి అలాంటి కాంపిటీషన్స్లో ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారు పిల్లల మీద. కానీ ఇటు మీరు కాంపిటీషన్ తట్టుకోవాలి, అటు పిల్లలకి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి స్కూల్లో. సో రెండు ఎట్ ఎ టైం అవుతాయి అంటారు? రియల్లీ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అవన్నీ మేము ఓవర్కమ్ అవుతూ వస్తూ ఉన్నాం. మేము కొత్తగా ప్లాన్ చేసుకుంటూ, ఓకే ఇక్కడ మనకి ఈ విధంగా ఇక్కడ కాంపిటీషన్ ఉంది, ఆ కాంపిటీషన్ మనం తట్టుకోవాలంటే మనం కొత్తగా ఏమి ఇవ్వాలి, వేరే వాళ్ళు ఇవ్వండి మనం ఏమి ఇవ్వాలి, అట్లాగా ఆలోచిస్తూ దాని గురించి బాగా మనం రీసెర్చ్ చేసుకుని, ఓకే ఇది ఇట్లా చేస్తే మనకి పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది అనేది కొత్త పద్ధతులన్నీ పెట్టుకుంటూ మేము చేసుకుంటూ వస్తున్నామండి. ఓకే, మన జీవితాల్లో ప్రకృతి మమేకమైపోయింది. అలాంటి ప్రకృతి మనకు అందించిన అద్భుతం ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదం అందించిన ఓ బహుమతిని ఇప్పుడు చూద్దాం. సీమగోరింట విత్తనాలు 1 నుండి 2 గ్రాములు ప్రతిరోజు ఉదయం మంచినీటితో కలిపి సేవించిన మూత్రంలో రాళ్ళు కరుగుతాయి. సార్, మరి ఈ టీచింగ్ విధానంలో చేంజెస్ వచ్చాయి, చాలా కాంపిటీషన్ హెవీగా పెరిగింది. ఇలాంటి కాంపిటీషన్లో గవర్నమెంట్ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి స్కూల్స్ మీద పెట్టడం జరిగింది. ఈ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అన్నీ మంచిగా అంటారా? గవర్నమెంట్ పెట్టినవన్నీ ఒక రకంగా చాలా మంచిగా అనే చెప్పుకోవాలి. గవర్నమెంట్ పెట్టిందంటే ఇప్పుడు చాలా గవర్నమెంట్ కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. సిలబస్లోనైతేనేమి, టీచింగ్ ప్యాటర్న్లో అయితేనేమి కొత్తగా అన్నీ తీసుకొచ్చినాయి. నిజంగా అవి అడాప్ట్ చేయగలిగితే ఖచ్చితంగా పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు చేయగలం అనేది క్వశ్చన్. ఇంతవరకు ఒక పద్ధతిలో టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఈవెన్ స్కూల్ మేనేజ్మెంట్ కానీ అలవాటు పడిపోయి ఉంది.
ఇప్పుడు ఈ చేంజెస్ని మనం అడాప్ట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్ టాస్కే, కానీ ఇంపాసిబుల్ అయితే మాత్రం కాదు. ఓకే. సో మేము చాలా వరకు అది అడాప్ట్ చేసి సక్సెస్ అయ్యామని చెప్పాలి. ఓకే. మరి అంటే స్కూల్ పరంగా చూసుకుంటే మీరు హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇస్తారు పిల్లలకి, కానీ పేరెంట్స్ దగ్గరకు వచ్చిన పేరెంట్స్ వైపు మనం ఆలోచిస్తే కనుక ప్రెషర్, అంటే మంచి మార్కులు తెచ్చుకోవాలి, లేదంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి నీకు. ఈ ర్యాంకింగ్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. అవునవును. వాళ్ళకి అంతో ఇంతో కొంచెం ఫ్రీగా వదిలింది అంటే వాళ్ళు ప్రైమరీ క్లాస్లో జాయిన్ చేసినా కూడా ఇంటికి వచ్చి రైమ్స్ చెప్పేయాలి వాళ్ళకి. అవునవును. నువ్వేం నేర్చుకున్నావు, రైమ్స్ చెప్పు, చుట్టాలు వస్తున్నారు, ఇట్లాంటి ప్రెషర్ పెరిగిపోతుంది. తల్లిదండ్రులు ఏమైనా కొంచెం మారాలంటారా ఇలాంటి విషయాలు? డెఫినెట్గా. ఇప్పుడు ఏంటంటే అదే ఒకటి పక్క ఇంట్లో పిల్లవాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకు రాలేదు అని వాడిని కొంచెం డిమారలైజ్ చేయడం, ఇట్లాంటివన్నీ ఉన్నది. కానీ చాలా పేరెంట్స్లో కూడా కొంచెం చేంజ్ కనిపిస్తుంది ఈ మధ్యన. మొన్నటి వరకు అయితే అదే పక్క ఇంట్లో పిల్లవాడికి వచ్చింది, నీకు రాలేదని వాడిని చేయటం, వాడిని డిమారలైజ్ చేయటం, మా దగ్గరకు వచ్చి మా వాడికి ఎప్పుడూ రావటం లేదని చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ రీసెంట్గా అనమాట, ఎందుకంటే పేరెంట్స్ కూడా ఇప్పుడు బాగా ఎడ్యుకేటెడ్, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇట్లాగా మనం ఎక్కువ ప్రెషర్ ఇస్తే పిల్లలకి ఎక్కువ నష్టం కలుగుతుంది అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ వాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం అది తగ్గింది. ఆ కాంపిటీషన్ అనేది పెట్టడం అనేది తగ్గింది. అంటే ఆ కాంపిటీషన్ ఉండాలి, కానీ కొంచెం హెల్తీగా ఉండాలి, ఒకరితో కంపారిజన్ కాదు. వీడు ఈ ఒక్క స్టూడెంట్ వాడికి వేరే దాంట్లో వాడు బాగా జమ్ అయి ఉండొచ్చు. అధ్యాత్మం ఏంటంటే అందులో వాళ్ళు షైన్ చేయడానికి మేము కూడా కీప్ ఆన్ అబ్జర్వింగ్ ద స్టూడెంట్స్. వాడు ఎక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఆ లైన్లో వాడిని కూడా మనం షైన్ చేయడానికి చూస్తూ ఉంటుంటాం ఎప్పుడు. ఓకే. మన మినర్వాకి వచ్చినప్పటికీ ఇటు స్కూల్స్ ఉన్నాయి, ఇనీషియల్ నుంచి ప్రైమరీ నుంచి మన కెరియర్ స్టార్ట్ అయ్యే వరకు, జాబ్ కెరియర్ స్టార్ట్ అయ్యే వరకు ఈ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఐటీ సంబంధించి పాలిటెక్నిక్స్ కానీ, వీటన్నిటికి సంబంధించిన ఇన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. మరి ఇన్ని విద్యా సంస్థల్లో విద్యార్థుల్ని తీర్చిదిద్దే క్రమంలో వాళ్ళతో కొంచెం కఠినంగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇట్లా ఉంటే కరెక్ట్ అనిపిస్తుందా? కఠినంగా ఉండాలంటే కొన్ని సందర్భాల్లో తప్పదు. వాడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు కఠినంగా ఉండకుండా, కానీ వాళ్ళని మన లైన్లో తెచ్చుకోవడానికి మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తాం. వాడిని బాగా బుజ్జగిస్తాం. నాన్న నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే నువ్వు షైన్ అవుతావు, నచ్చ చెప్తాం. నీ పేరెంట్స్ నీ కోసం ఇంత ఫీజు కడుతున్నారు, నువ్వు వాళ్ళకన్నా గొప్పవాడు కావాలని, నువ్వు ఇక్కడ ఈ తప్పు చేస్తున్నావు, లేకుంటే నువ్వు ఇక్కడ వెనకబడి ఉన్నావు, నువ్వు ఇట్లా చేస్తే పైకి వస్తావు, ఇట్లా చేస్తావు అని ఎప్పుడూ రెగ్యులర్ కౌన్సిలింగ్ ఉంటుంటుంది పిల్లలకి. ఎవరైనా కొంచెం మనకి ట్రబుల్గా ఉన్నారు పిల్లలు, దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అన్నప్పుడు ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నారు వాళ్ళని అనాలిసిస్ చేసుకుని వాళ్ళకి రెగ్యులర్గా కౌన్సిల్ ఇచ్చుకుని మనం దారిలో పెట్టడం జరుగుతూ ఉంటుంటుందండి. ఓకే. మరి కార్పొరేట్ విద్యని అందిస్తున్న విద్యా సంస్థలన్నిటితో సమానంగా అన్నిటికీ ధీటుగా మీరు కూడా కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు, కానీ అది మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో, సామాన్యులకు అందుబాటులో చేస్తున్నారు. మరి ఇలా చేస్తున్నప్పుడు ఒక స్కూల్ ద్వారా అది చేస్తే పర్వాలేదు, ఇంకో దాంట్లో సర్దుకోవచ్చు, కానీ ఇన్ని స్కూల్స్, ఇన్ని కాలేజెస్ పెట్టి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ చదువు ఏదైతే ఉందో అది అందరికీ అందాలన్న ఒక మంచి సంకల్పంతో మీరు చేస్తున్నారు. ఎలా సాధ్యం అవుతుంది? కొంచెం ఫైనాన్షియల్గా ఎట్లా? ఒక విధంగా ఫైనాన్షియల్గా కష్టమే, అన్ని రకాలు ఇవ్వటం అనేది కష్టంగానే ఉంటుంది. అయితే దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మనకున్న రిసోర్సెస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, దాన్ని ఎంత బాగా ఖర్చు పెట్టాలి, ఎంత జుడిషియస్గా ఖర్చు పెట్టాలి అనేది ఒక ప్లాన్ చేసుకుంటే అదేమి కష్టమేమి కాదని. దానికి తగ్గట్టుగా మనం తీసుకునే టీచర్స్ని కానీ వాళ్ళని వాళ్ళకి క్యాపబిలిటీ ఎలా ఉంది, వాళ్ళ టీచింగ్ స్కిల్స్ ఎట్లాగున్నాయి, వాళ్ళకి శాలరీస్ ఎట్లాగే ఇవ్వాలి, అదని ఒక ప్లాన్గా చేసుకుంటే ఏది కష్టం కాదు, ఏదైనా చేసుకోవచ్చు. మేము అలాగా చేస్తాం, అలా ప్లాన్ చేస్తున్నారు. సో మీరు చేస్తున్న ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో దానివల్ల మధ్యతరగతి ప్రజలకు కూడా కార్పొరేట్ చదువులు అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్పచ్చు. ఒక పిల్లవాడు ప్రైమరీ క్లాస్లో స్టార్ట్ అయ్యి డిగ్రీ తర్వాత పీజీ ఇట్లా ఏదైనా కానివ్వండి, అంతవరకు వాడిని లీడ్ చేయడానికి మన కాలేజెస్, మన స్కూల్సే ఉన్నాయి. సో వేరే స్కూల్లో చదివి ఇంకో కాలేజ్లో జాయిన్ అయ్యి అట్లా ఇబ్బందులు పడకుండా స్కూల్ నుంచి కాలేజ్ వరకు అన్నీ మనమే ఉన్నాయి. ఇన్ని అంటే ఒకే స్కూల్స్ అనుకోండి మేనేజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. స్కూల్స్, కాలేజెస్, పీజీ సెంటర్స్ ఇట్లాంటివి ఇలా సెట్ ఆఫ్ కాంబినేషన్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అంటే ఒత్తిడి అనిపించిందా మీకు? డెఫినెట్గా ప్రెషర్ ఉంటుంది, డెఫినెట్గా ప్రెషర్ అనేది ఉంటుంది.
ప్రెషర్ ఉంటుంది కానీ మనం ఒక మంచి ఎయిమ్తో వెళ్తున్నాం అన్నట్టు అనుకున్నప్పుడు, మనం ఏదో ఒక మంచిగా చేస్తున్నాం అనుకున్నప్పుడు ఆ ప్రెషర్స్ అన్నీ మర్చిపోతాం. రేపు అన్న రోజునే ఒక స్టూడెంట్ బాగా చదువుకొని వాడు బాగా వెళ్ళి ఏదో ఒక యూఎస్కో వెళ్ళాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, యూఎస్లోకి వెళ్ళాడు, ఇంత శాలరీ డ్రా చేస్తున్నాడు, వాడు ఒక మెయిల్ పెడతాడు, నేను మినర్వాలో చదివిన గురించి నేను ఈ స్టేజ్కి వచ్చాను. అలా చూస్తే ఈ స్ట్రెస్లన్నీ మాయమైపోతాయి. సో మీరు పడ్డ కష్టం అంతా ఎప్పుడైతే మీ విద్యార్థి సక్సెస్ అయ్యారో అన్నప్పుడు మనం అన్నీ మర్చిపోతాం. ఇంకా మరింతగా మాకు ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకా మరింతగా చేయాలి, ఇంకా మరింత మంది విద్యార్థులు మనం పైకి తీసుకురావాలనేది వస్తూ ఉంటుంటుంది అనమాట. ఓకే. మారుతున్న విద్యా వ్యవస్థతో పాటు విద్యార్థుల మానసిక స్థితి కూడా మారిపోతుంది, వాళ్ళ బిహేవియర్ కూడా మారిపోతుంది. అప్పటితో మీ జనరేషన్లో చదువుకున్న వాళ్ళతో పోల్చుకుంటే బ్యాచ్లు అప్పుడప్పుడు కలవడం, లేదంటే గురువులు గుర్తుపెట్టుకోవడం ఇట్లాంటివి జరిగేవి మీ తరంలో. కానీ ఇప్పుడు కమింగ్ జనరేషన్ వచ్చేసరికి బిజీ ది ఓన్ ఫ్రీ టైం. సో వాళ్ళు బిజీ టైం అయిపోతున్నారు. సో మనతో అంటే చదువు చెప్పిన గురువుని గుర్తుపెట్టుకోవాలని కానీ అట్లా ఏం లేదు. అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి ఏమైనా మార్పులు అంటే ఇట్లాంటివి రాకుండా ఉంటే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? డెఫినెట్గా అప్పుడులాగా ఉంటే చాలా బాగుండు అని అనిపిస్తుంది. అప్పుడు 100కి 60 100కి 60 మార్క్స్ వస్తే వాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ కింద లెక్క. కానీ ఈరోజు 99 వచ్చినా కానీ ఇలాంటి 99 నాతో పాటు చాలామంది ఉన్నారనే ఫీలింగ్ నాతో పాటు చాలా. ఖచ్చితంగా అది మంచిగా జరుగుతుందా చెడుగా జరుగుతుందా అనేది చెప్పలేని పరిస్థితి. కానీ ఖచ్చితంగా చాలా మార్పులు అయితే వచ్చినాయి. ప్రెషర్ పెరిగింది. ఈ ప్రెషర్ వల్ల కొంచెం నష్టం కూడా జరుగుతుంది. కొంచెం వాళ్ళు పైకి వెళ్ళినప్పుడు తప్పదు, మనం కాలంతో పాటు మనము మారవాలి. అది. సో మరి విద్యారంగం పరంగా అంటే విద్యార్థుల్లో ఎలాంటి స్థితి ఉండాలన్న చెప్పారు కాబట్టి విద్యారంగం పరంగా ఇంకా ఎలాంటి మార్పులు అంటే ఫ్యూచర్లో ఇలాంటి మార్పులు చేపడితే విద్యా వ్యవస్థ ఇంకా మెరుగ్గా ఉండొచ్చు, మెరుగైన సేవలు అందించవచ్చు అని ఏమైనా మీకు మీ ఐడియాలజీలు ఏమైనా ఉన్నాయా సార్? డెఫినెట్గా ఇప్పుడు మనం చదువుతున్నామంటే అది మనకి నిజ జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఉద్యోగమే లేకుండా నాకంటూ నేను ఏమైనా నా కాళ్ళ మీద నిలబడగలనా నా చదువుతోటి అంటే అప్లికేషన్ అనేది అది చెప్పాలంటే ఇప్పుడు తక్కువగానే ఉంది. మనం చదువుకున్నది మనం ఎక్కడ అప్లై చేయగలం, అప్లై చేసి మనం ఎట్లాగా పైకి రాగలం అది చూస్తే ఒక రకంగా మనం వెనకబడి ఉన్నామని చెప్పాలి. ఆ రకంగా ఈ సిలబస్లు కానీ పుస్తకాలు కానీ మారితే చాలా మంచిది. కానీ డెఫినెట్గా అది ఫ్యూచర్లో వస్తుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఓకే. మరి విద్యారంగంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి, వాటి అనుగుణంగా మీరు కూడా మారుతూ వచ్చారు. బాబ్జీ గారు ప్రొఫెషనల్ లైఫ్ అందరికీ తెలుసు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు, సక్సెస్ఫుల్గా రన్ చేశారు. అలాగే 2008 నుంచి ప్రత్యక్షంగా స్కూల్స్లో ఉంటున్నారు, ఆ స్కూల్స్ని మెయింటైన్ చేస్తున్నారు, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. సో బిజీ అయిపోతారు. అంత బిజీలో ఉండే బాబ్జీ గారి గురించి ఆన్ ద రోల్ అందరికీ తెలుసు. ఫ్యామిలీకి వస్తే బాబ్జీ గారు ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేస్తారు? నేను ఎంత బిజీగా ఉన్నా వీలైనంత వరకు సండే పూర్తిగా ఫ్యామిలీకి కేటాయించడానికి ట్రై చేస్తాను. ఆఫ్ కోర్స్ సండే కూడా నేను స్కూల్కి వెళ్తాను, వెళ్ళినా కానీ కనీసం ఒక హాఫ్ డే నేను ఫ్యామిలీతో బయటకు వెళ్ళిపోవడం, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంటుంది. మరి మీ 22 ఏజ్ నుంచి మీరు కెరియర్లో బిజీగా ఉన్నారు అంటే జాబ్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీ కానివ్వండి, ఏదైనా కానీ అప్పుడు మిస్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్లో మీ పేరెంట్స్ కానీ లేదా మీ జీవిత భాగస్వామి కానీ ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుంది? ఆయన బిజీగా ఉన్నారు కానీ మాకోసమే కష్టపడుతున్నారని ఎప్పుడైనా అనుకున్నారు, లేదంటే ఈయన మాతో అసలు టైం స్పెండ్ చేయరు అని ఎప్పుడైనా అలకలు అనుకుని ఉంటే ఉండుండొచ్చు డెఫినెట్. కానీ అయితే తర్వాత అయినా అర్థం చేసుకుని ఉంటారు. ఎందుకంటే ఏదో ఒక మంచి ఉద్దేశంతో నేను ఇట్లా బిజీగా ఉన్నాను అనేది తర్వాత అయినా అర్థం చేసుకుంటారు. అప్పుడప్పుడు ఉండుంటాయి డెఫినెట్గా. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ కావాల్సి వచ్చినప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళు కావాలి, కొన్ని పరిస్థితుల్లో అటెండ్ కాలేకపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి టైంలో కొంచెం చిన్నవి ఉండడం ఏదో జరిగింది. తర్వాత ఇంకా వాళ్ళు అర్థం చేసుకున్నారు. మరి స్కూల్ ప్రిన్సిపల్గా ఎందరో మంది విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దని మీరు మీ పిల్లలకి ఫ్రీ హ్యాండ్ ఇస్తారంటే ఓన్ డెసిషన్స్ తీసుకునే లేదా ఇంట్లో కూడా స్కూల్ ప్రిన్సిపల్ లాగా స్ట్రిక్ట్గా ఉంటారు? నెవర్. పిల్లలకి నాకున్నది ఒక డాక్టర్ ఇక్కడ, ఇంకొక డాక్టర్ వేరే చోట ఉద్యోగం చేస్తూ ఉంది. నిజానికి అమ్మాయి నా తమ్ముడి కూతురు అనమాట. వీళ్ళకి ఎప్పుడు ఫ్రీ హ్యాండే, వాళ్ళకి నచ్చిందే చదువుకున్నారు, వాళ్ళు నచ్చినట్టుగానే ఉంటారు. అక్కడ మాత్రం
నా ప్రెషర్ ఉండదు. ఈవెన్ మా పేరెంట్స్ కూడా మేము అదే చెప్తాం, మీ పిల్లలకి ఏది నచ్చిందో అదే చదివించండి, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తాం. అంటే నా ఉద్దేశానికి పేరెంట్స్ వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళ పిల్లల మీద రుద్దకూడదు అనేది నమ్మేవాళ్ళు నేను ఒక్కడిని ఫస్ట్. అందుకోసం నేను ఎట్లా నమ్ముతాను కాబట్టి మా పిల్లల మీద కూడా వాళ్ళు ఏం చదువుకుంటారు అనేది వాళ్ళకే వదిలిపెట్టాను, వాళ్ళు నచ్చిన చదివే చదువుకున్నారు. అదే ఉదయ రాగం కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ రాగం. మరి ఇంత బిజీగా ఉండే మీరు ఇన్ని విద్యా సంస్థల్ని చూస్తున్నారు, ఆదివారం తర్వాత సోమవారం ఎట్లా వస్తుందో సోమవారం తగ్గ హార్డ్ వర్క్ అంతా మనం ఆదివారమే చేయాల్సి ఉంటుంది. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ అన్నారు, గార్డెనింగ్ ఇంట్రెస్ట్ అన్నారు. మరి ఇన్ని అభిరుచులు ఎలా కుదురుతాయి? టైం ఎలా మేనేజ్ చేయగలుగుతారు? డెఫినెట్గా కుదురుతాయండి. దేనికైనా ప్లానింగ్ అంటూ ఉంటే ఏమైనా చేయొచ్చు. ఇవాళ రోజుని అవసరం అనుకుంటే మా పిల్లలకి ఐడి కార్డ్స్ ఫొటోస్ నేనే తీస్తాను. బీయింగ్ ఎ డైరెక్టర్, ఎవరికి వచ్చే బదులు అది ఒక ఫోటోగ్రఫీ. ఎస్, ఈవెన్ గార్డెనింగ్ కూడా దగ్గరుండి సండే రోజున కూడా అప్పుడప్పుడు ఒక గంట నేను సొంతంగా గార్డెనింగ్ చేసుకుంటాను. మా పిల్లలకి నేను హౌ టు గార్డెనింగ్ ఎలా చేయాలనేది నేను నేర్పుతాను. నాకు ముఖ్యంగా ఈ ఎకో ఫ్రెండ్లీనెస్ అనేది బాగా ఎక్కువగా నేను నమ్ముతాను అనమాట. మా స్కూల్ ఉంది అంటే మా స్కూల్లో ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎలా వచ్చాయి, పూర్తిగా ఇది ఎకో ఫ్రెండ్లీ కొన్ని నిబంధనలు పెట్టుకుని ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ కింద మా స్కూల్ ఒక బ్రాంచ్, నేను ఏ బ్రాంచ్లో అయితే ఇప్పుడు ఉన్నానో ఆ బ్రాంచ్ని ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ కింద పెట్టుకున్నాం. ప్లాస్టిక్ లోపలికి రానివ్వు, బాగా పూర్తిగా డిస్కరేజ్ చేస్తాం. బాగా మొక్కల పిల్లల చేత కూడా పెంపిస్తాం. వాళ్ళ బర్త్డే రోజున చాక్లెట్లు తీసుకొస్తే చాక్లెట్లు తేవద్దు, నాకు ఒక మొక్క తెచ్చిపెట్టండి అంటాం. అది ఒక పాట్లో వేసి వాళ్ళ పేరు రాస్తాం, స్టూడెంట్ పేరు. చిన్నప్పుడు మొదటి నుంచి వాళ్ళతో చెప్తాం, నీ బర్త్డే రోజు నువ్వు ఇంటి దగ్గర ఏదైనా మొక్క పాత అని చెప్తాం. అట్లా అని అనమాట. సో నాకేవైతే ఇంట్రెస్ట్లు మంచిగా ఉన్నాయో అవన్నీ కూడా మంచి వాళ్ళకి కూడా కొంచెం అడాప్ట్ అయ్యేలాగా చూసుకుంటూ ఉంటుంటాం. దీనికి మంచి రెస్పాన్స్ పేరెంట్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అవేర్నెస్ కూడా పెరిగింది సార్, సొసైటీ పరంగా అవేర్నెస్ కూడా పేరెంట్స్ లో కూడా పెరిగింది, బాగా పెరిగింది. మంచి చెయ్యాలి లేదంటే సొసైటీకి ఏదైనా చెయ్యాలన్న అవేర్నెస్ క్రియేట్ అయింది, చాలా ఎక్కువ పెరిగిందని ఇంతమంది. సో దానికి సంబంధించి కూడా మా పిల్లలు కూడా ఒక మినర్వా మానవతా ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ వాళ్ళు పెట్టి వాళ్ళు తోచింది వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటుంటారు ఎప్పుడెప్పుడూ. ఆ ఫండ్స్ ఏదో పూర్ చిల్డ్రన్కి ఏదో పుస్తకాలు కొనివ్వటము అలాంటివన్నీ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంటారు మా పిల్లలు. దానికి సపరేట్ ఒక క్లబ్ ఉంది, సర్వీస్ క్లబ్. మా పిల్లలు అది చేస్తుంటారు. సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. ఓకే, మరి ఏ కెరియర్లోనైనా ఒడిదుడుకులు అనేవి సహజం. యాజ్ పర్ రూల్స్ కానివ్వండి లేదంటే ఇంకొకటి కానివ్వండి ప్రతి రంగంలోనూ ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. మరి మీకు సంబంధించి విద్యా రంగానికి సంబంధించి మీరేమైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? డెఫినెట్గా మేము చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక్కసారిగా 3 బ్రాంచులు పెట్టడం విశాఖపట్నం లాంటి సిటీలో, ఆ తర్వాత అదే ఇయర్ ఇంకో కొత్త బ్రాంచ్ని మనము తీసుకోవాల్సి రావటం, వెరీ నెక్స్ట్ ఇయర్ అనదర్ బ్రాంచ్ని ఎక్వైర్ చేయటం. దానివల్ల ఫైనాన్షియల్గా కొన్ని ఒడిదుడుకులు అయితే మాకు వచ్చినాయి. లక్కీగా ఏంటంటే మాకు రెస్పాన్స్ బయట పేరెంట్స్ నుంచి ఎక్కువ మంది జాయిన్ అవ్వటం, మేము ఎక్స్పెక్ట్ చేసినంతమంది జాయిన్ అవ్వటం వల్ల మేము ఆ ఒడిదుడుకు నుంచి చాలా వరకు బయటపడ్డాం చెప్పచ్చు దాని గురించి. సార్ మరి అంటే మినర్వా అనేది ఒక సముద్రం లాంటిది, ఎందుకంటే ప్రైమరీ దగ్గర నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు అన్ని ఎడ్యుకేషన్కి సంబంధించి అన్నీ ఉన్నాయి మీ దగ్గర. మరి అలాంటి మినర్వాని ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకొని లేదంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ రంగం వైపు అడుగులు వేయాలనుకునే యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? స్కూల్ పెట్టడం అంటే ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఒక ఇంట్లో అద్దె ఇల్లు తీసుకుని స్కూల్ పెట్టే పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి. కానీ గవర్నమెంట్ స్ట్రిక్ట్ అయిన తర్వాత రూల్స్ పెట్టిన తర్వాత అలాంటివన్నీ తగ్గాయనే చెప్పాలి. అప్కమింగ్ ఎవరైతే ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటారో వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు, ఎలాంటి సూచనలు చేస్తారు? డెఫినెట్గా ఎవరైనా వస్తే డెఫినెట్గా నేను వెల్కమ్ చేస్తాను. అయితే మీరు ఎక్కడైతే పెట్టదలుచుకున్నారో అక్కడ నీడ్ ఉందా లేదా ఫస్ట్. మీరు యూ డోంట్ బికమ్ ఏ కాంపిటీటర్ టు సంబడి ఆల్రెడీ దేర్. అది మీకు నీడ్ ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి మన స్టేట్లో, కానీ ఎక్కడ చూసినా అక్కడ ఎడ్యుకేషన్ లేని ప్లేసెస్ చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పెట్టండి డెఫినెట్గా.
సక్సెస్ అవుతారు. మన అంతేగాని హోమ్ టౌన్ లోనే పెట్టాలని ఏం లేదు. అని ఎక్కడా లేదు. మీరు ఎక్కడ నీడ్ ఉందో ముందు చూసుకోండి, అక్కడికి వెళ్ళి పెడితే డెఫినెట్గా ఉంటుంది. లేదు సిటీలో పెట్టాలంటే కాంపిటీషన్ తట్టుకోగలిగే ఉండేలాగానే పెట్టండి. ఏదో చిన్న చిన్నగా పెడితే ఫెయిల్ అవుతారు. ఓకే. అది ఇదన్నీ ముందుగా ప్లాన్ చేసుకుని పెట్టుకుంటే డెఫినెట్గా పెట్టవచ్చు, దానికి అభ్యంతరం. మరి మినర్వా అనేది ఆ, ఇది బ్రాండ్ లాగా అయిపోయింది అందరికీ. మరి అసలు ఈ మినర్వా, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అన్నిటికి, విద్యా సంస్థలన్నిటికీ మినర్వా అనే పేరు ఎట్లా వచ్చిందండి? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. మినర్వా అనేది పేరు రోమన్ గోడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ విజ్డమ్. అయితే మనం ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాం కాబట్టి ఒక మంచి ఇంగ్లీష్ పేరు ఉంటే బాగుంటుంది, లేకుంటే ఏదో సరస్వతి విద్యానికేతనం అంత పెద్దగా క్యాచీగా ఉండదు. మినర్వా అనేటప్పటికి అది కొంచెం క్యాచీగా ఉంటుంది. అందుకోసం ఏంటంటే మినర్వా అని పేరు పెట్టడం జరిగింది. మినర్వా అంటే ఎవరంటే రోమన్ గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్ అండ్ విజ్డమ్. అది అందుకోసం మినర్వా అని పెట్టడం జరిగింది. ఓకే సార్, మీరు అన్నారు కదా ఇప్పుడు ఏమైనా పేర్లు పెడితే క్యాచీగా ఉండట్లేదని, కానీ గవర్నమెంట్ రీసెంట్గా ఒక రూల్ పాస్ చేయడం అనేది జరిగింది. పేర్ల ముందు టెక్నో అని కానీ, ఈ టెక్నో అని కానీ, ఇట్లాంటి కాన్సెప్ట్ అని కానీ ఇట్లాంటి ఉండకూడదని పెట్టారు కదా. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుందంట సార్? ఈ కాన్సెప్ట్ కానీ, ఈ ఇట్లాంటివి టెక్నో కానీ ఇట్లాంటివి ఉండడం వల్ల అంటే ప్రాబ్లం ఏంటి అని? ఉండటం వల్ల ఒక రకంగా పేరెంట్స్ మిస్లీడ్ చేయటమే. టెక్నో అంటే ఏదో కొత్తగా ఇస్తున్నారు వీళ్ళు అని, ఏదో కొత్తగా ఇస్తున్నారు అసలే కాకుండా. నిజంగా గవర్నమెంట్ అది పెట్టిన చాలా మంచి స్టెప్ తీసుకుంది. అదే మంచి స్టెప్ తీసుకుంది. ఎవరు చెప్పినా అదే సిలబస్ చెప్పాలి, అయ్యే పాఠాలు చెప్పాలి. ఎక్స్ట్రాగా ఏం చెప్పిన దానికి ఎక్స్ట్రా చెప్తే వాళ్ళు చెప్తే ఎక్స్ట్రా చెప్పుండొచ్చు. దానికోసమని ఒక పేరెంట్స్ మిస్లీడ్ చేసి ఇట్లాంటి పేర్లు పెట్టి చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మరి ఇన్ని విద్యా సంస్థల్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న మీరు ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి విద్యా సంస్థలు పెట్టాలనుకుంటున్నారా, లేదంటే ఇంకేదైనా రంగం వైపు అడిగేయాలనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే ఏ రంగానికి వెళ్ళే ఉద్దేశం లేదండి. వీఆర్ క్వైట్ హ్యాపీ విత్ అవర్ ఓన్ ప్రొఫెషన్. ఇది మాకు బాగా ఇదే మాకు మంచి కరెక్ట్ అని చెప్పేసి ఉద్దేశంలో మేము ఉన్నాము. ఈ స్కూల్స్ని ఇంకా డెవలప్ చేస్తాం తప్పించి వేరే ప్రొఫెషన్లోకి కానీ వేరే దానికైతే ప్రస్తుతానికైతే ఎడ్యుకేషన్కి ఫ్యూచర్ ఉంది. ఎడ్యుకేషన్కి అయితే ఫ్యూచర్ ఉంది. ఇంకా బెటర్గా ఇవ్వాలి. ఇప్పుడు ఏమంటే చేంజెస్తో పాటు మనం కూడా మంచి ఎడ్యుకేషన్లో చేంజెస్ తీసుకుని అవసరం అనుకుంటే వేరే నాలెడ్జ్ పార్ట్నర్స్ని మనం అసోసియేట్ అయ్యి ఇంకా ఈ విద్యారంగాన్ని ఇంకా అభివృద్ధికి చేద్దామనే ఉద్దేశం ఉంది, కానీ వేరే ప్రశ్నలోకి వెళ్ళేది యాజ్ ఆఫ్ నౌ లేదు. సో బాబ్జీ గారు అంటే ఇంకా విద్యారంగానికే ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ అంతే. మేబీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పలేము, కానీ ఇప్పుడైతే ఈ మినిట్లో అనుకునేది ఏంటంటే ఎడ్యుకేషన్లోనే ఉండాలి. ఓకే. మరి ఎన్ని స్కూల్స్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అడగగానే మన స్టూడియోకి వచ్చారు. ఎందుకంటే విద్యారంగం వైపు చాలా ఫాస్ట్ గ్రోత్ ఉందండి. ఎందుకంటే పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయ్యారు, పిల్లలకి అంతకన్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందివ్వాలి, వాళ్ళకి ఒక ఉన్నతమైన భవిష్యత్తుని ఇవ్వాలి అని అనుకున్నారండి. మరి అలాంటి ఉన్నతమైన భవిష్యత్తు అందించే క్రమంలో చూస్ చేసుకునే ఆప్షన్ మినర్వా విద్యా సంస్థలు అండి. మరి ఇలాంటి మినర్వా విద్యా సంస్థలు ఫ్యూచర్లో ఇంకా మరెన్నో రావాలని, ఎందరో విద్యార్థుల భవిష్యత్తుని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి బాబ్జీ గారు మన స్టూడియోకి వచ్చి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల విషయాల్లో, యాజ్ పర్ అంటే ఒక ప్రిన్సిపల్ అయితే స్కూల్ పెట్టడానికి లేదంటే ఒక స్కూల్కి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ అనేవి పాటించాలి, లేదంటే ఒక స్కూల్ పెట్టడానికి ఎలాంటి ప్రదేశాలు అనువుగా ఉంటాయి, తదితర విషయాలన్నీ అంటే వీటన్నిటి మీద మనకు అవగాహన ఉండదండి. మనం ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, టైమింగ్స్ ఎలా ఉన్నాయి, ఫీజులు ఎట్లా ఉన్నాయి ఇలా చూస్తాం, కానీ కొన్ని ఇంపార్టెంట్ అనే విషయాలు స్కూల్లో జాయిన్ చేయడానికి ఇంపార్టెంట్ విషయాలు మనం నోటీస్ చేయడం లేదు. అలాంటి విషయాలు చెప్పడం కోసం ఈరోజు మనతో పాటు స్టూడియోలోకి వచ్చారు బాబ్జీ గారు. మరి ఇంత బిజీ షెడ్యూల్లోని మనం పిలిచిన వెంటనే మన స్టూడియోకి వచ్చి అన్ని విషయాలు చెప్పిన బాబ్జీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాబ్జీ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. మంచి మాటలను అందిస్తున్న ఆనిముత్యాల్ని ఇప్పుడు చూద్దాం. మంచి చేయటం మానకు, నిరంతరం చేస్తూనే ఉండు. మనసులో ఉదయించే చెడు ఆలోచనను నిరోధించు. మంచి చేయటంలో వెనకాడేవాడు చెడు చేయటంలో ఎక్కువ ఆసక్తి చూపుతాడు. దమ్మపదం.
విశిష్ట అతిథులతో విభిన్నంగా కొనసాగుతున్న ఈనాటి ఉదయరాగం వీక్షించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమాన్ని ఇప్పటితో ముగిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.